అంటే ఒక ఇంటికి సరైన నాయకుడు ఉంటే ఇల్లు బాగుపడుతుంది. ఒక గ్రామానికి మంచి నాయకుడు దొరికితే ఆ గ్రామం బాగుపడుతుంది. ఒక నియోజకవర్గంలో సమర్థవంతమైన ఎమ్మెల్యే ఉంటే నియోజకవర్గం బాగుపడుతుంది. అదే ఒక రాష్ట్రంలో ఒక మంచి వ్యక్తి ఉంటే ఆ రాష్ట్రం బాగుపడుతుంది. ఒక కంపెనీకి మంచి సమర్థవంతమైన వ్యక్తి ఉంటే ఆ కంపెనీ బాగుపడుతుంది. అందుకే నేను ఎప్పుడు చెప్పాను, సరైన సమయంలో సరైన ప్లేస్లో సరైన నాయకుడు నరేంద్ర మోడీ గారని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఈరోజు మనం అందరం చూస్తున్నాం 11 సంవత్సరాలు. ఈ 11 సంవత్సరాల్లో 11వ ఆర్థిక వ్యవస్థగా మన దేశం ఉంటే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వచ్చింది. అదే సమయంలో ఇంకొక సంవత్సరానికి మనం 3వ ఆర్థిక పెద్ద వ్యవస్థగా తయారవుతాం. 2038కి 2వ ఆర్థిక పెద్ద వ్యవస్థగా తయారవుతాం. 2047కి నెంబర్ 1గా భారతదేశం తయారవుతుంది. ఈ నమ్మకాన్ని కలిగించాడంటే, ఒక విశ్వాసాన్ని కలిగించారంటే అది ఒకే ఒక వ్యక్తికి సాధ్యమైంది. అదే నరేంద్ర మోడీ గారిని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వికసిత్ భారత్, పేదరికం లేని సమాజాన్ని మనం చూడబోతున్నాం. ఆయన మాట్లాడిన ప్రతి మాటలో మీరు చూస్తే పేదరిక నిర్మూలన ఏ విధంగా చేయాలనో దానికోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అనేక కార్యక్రమాలు చేశారు. ఎప్పుడు కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం మనం అందరం కూడా ఉన్నాం. బ్రిటిష్ వాళ్ళపైన పోరాడాం. ఆ రోజు మీరు చూస్తే మొత్తం మన దేశాన్ని దోపిడీ చేశారు. స్వతంత్ర భారతదేశంలో మనం బాగుపడతామని చెప్పి ఆకాంక్షించాం. కానీ ఇన్ని సంవత్సరాలుగా జరిగిన పనులు ఇటీవల జరుగుతున్నాయంటే దేశం అవలంబించిన ప్రభుత్వ విధానాలే కారణం. ఈరోజు మన ముందర నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. నేను గర్వపడుతున్నా. ఈ రాష్ట్రంలో ఆడబిడ్డగా దేశానికి సమర్థవంతమైన ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను కూడా ఎకనామిక్స్ స్టూడెంటే, ఆవిడ కూడా ఎకనామిక్స్ చేశారు.